ఇక ముందెప్పుడైనా కక్కుర్తి పడేలా డబ్బు నొక్కాలని చూసావనుకో. అబ్బే చచ్చినా చేయను. బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు ఈ పని చేయను. మీ మీదొట్టు. అదిగో మళ్ళీ నా మీద ఒట్టేస్తున్నావు. అబ్బే పొరపాటు అయిపోయింది. నా మీదొట్టు. అలా రా దారికి. ఏంటిది? ఈ పనులన్నీ నిన్ను చేయొద్దన్నాను కదా. ఏం చెయ్యను, రోజంతా ఇంట్లో కూర్చుని ఉండాలంటే బోర్ కొడుతోంది. మీ ఆఫీస్లో నాకేదన్నా ఉద్యోగం ఇప్పించమని మొన్న చెప్పాను కదా, దాని గురించి ఏం చేశావు? అదైతే నాకు చేతి నిండా పనుంటుంది. అయితే ఉద్యోగం ఇప్పించేదాకా నువ్వు ఈ పనులన్నీ చేస్తూనే ఉంటావన్నమాట. నువ్వు కూడా పని మీద ఎప్పుడూ బయటికెళ్తూ ఉంటావు. నాకొక్కదానికే ఇంట్లో ఏమీ తోచడం లేదు. మీ ఆయనతో మాట్లాడతానన్నావు కదా. మాట్లాడాను. ఏమన్నారు? ఆయన సంగతి తెలిసిందే కదా, ఏది సరిగ్గా చెప్పరు. వినేసి ఊరుకున్నారు. మళ్ళీ కనుక్కుంటానులే. నేనెలాగూ బయటి ఉద్యోగం చేయడానికి నువ్వు ఒప్పుకోవు. అందుకే మీ ఆఫీస్లోనే చేస్తానని అంటున్నాను. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాల్సినంత అవసరమేముంది? నువ్వేమన్నా మాకు బరువైపోయావా? అందుకే నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. నువ్వు గట్టిగా చెప్పేసరికి ఆయన అడిగాను. నువ్వు ఇక్కడుంటూ బయట ఉద్యోగం చేస్తే అస్సలు బాగుండదు. ఆ చేసేదేదో మన ఆఫీస్లోనే చేద్దు గాని. ఏం లేదు, నాకు కూడా టైంపాస్ కావాలి కదా, అందుకే అడుగుతున్నాను. ఫ్రెండ్ ఆఫీస్ అని నేనేం లీనియన్స్ తీసుకోనిలే, సిన్సియర్గా పనిచేస్తాను. ఆ విషయంలో ఎటువంటి పొరపాటొచ్చినా నువ్వు నన్ను స్పేర్ చేయనక్కర్లేదు. నీ సంగతి నాకు తెలీదా? నేను ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. ఏదో కొన్నాళ్ళు ఇక్కడుండి వెళ్దామని వచ్చావు. నువ్వు ఇక్కడున్న 4 రోజుల్లో మళ్ళీ ఈ ఉద్యోగం దేనికని నా బాధ. చెప్తున్నాను కదా, నా కోసం. నా మాట కాదనొద్దు. సరే, నీ ఇష్టం. ఆయన ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడుగుతాను. ఆ పని చెయ్యి. నువ్వేమనుకోనంటే నేను ఓ మాట చెప్తాను. ఏంటది? ఏం లేదు, నువ్వు టైంపాస్కే ఉద్యోగం చేయాలనుకుంటున్నా జీతం మాత్రం తప్పకుండా తీసుకోవాలి. జీతమా? అవును, ఇందులో తప్పే ఉంది. పని చేస్తున్నప్పుడు జీతం తీసుకోవాలి కదా, పద్ధతిగా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ నీ గురించి వేరే రకంగా మాట్లాడకుండా చేసినట్టు అవుతుంది. అది కాదు రాజశ్రీ, మీ ఆఫీస్లో నన్ను డబ్బెలా తీసుకోమంటావు చెప్పు. మరి అదే మాట నేను అంటాను. మా ఆఫీస్లో నీతో ఎలా పని చేయించుకోగలని చెప్పు. అయితే డబ్బులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనంటావు. అదే పద్ధతి అంటున్నాను. పైగా నువ్వు జీతం తీసుకుంటూ పనిచేస్తుంటేనే ఆఫీస్లోని మిగతా వాళ్ళు నీ మాట వింటారు. లేకపోతే నీ ఉద్యోగాన్ని నిన్ను సీరియస్గా తీసుకోరు. సరే, జీతం కూడా తీసుకుంటాను, సరేనా? అలా అయితే ఓకే. నేనొకసారి ఆయనతో మాట్లాడొస్తాను. సరే. ఏమండి, చెప్పు. ధాత్రికి మన ఆఫీసులో ఏదన్నా ఉద్యోగం ఇప్పించమని మొన్న అడిగాను కదా, దాని గురించి ఏం చేశారు? ఇంకా ఏం చెయ్యలేదు. అది తెలుస్తూనే ఉంది. ఏమన్నా చేయమని చెప్తున్నాను. ఏం చేయమంటావు చెప్పు. ఆ రోజు నీ మాట కాదనలేక అన్నాను గాని నాకెందుకో మనసు ఒప్పుకోవడం లేదు. ఏ? ఏం చెప్పమంటావు? ఏదో నీకు బాగా స్నేహితురాలని ఇంట్లో ఉండనిచ్చాను గాని అలాంటి మనిషికి ఆఫీసులో ఉద్యోగం ఎలా ఇవ్వమంటావు? ఏ ధాత్రేం చేసిందని? ఇంకేం చెయ్యాలి? అందరికీ తెలిసిన విషయమే. భర్తను చంపి జైలుకెళ్ళింది. లోకం దృష్టిలో హంతకురాలు. జైల్లో చాలా రోజులుండి బయటకొచ్చింది. ఆ విషయం నాకు తెలియదనుకుంటున్నావా? మీకు తెలియదని నేను అనుకోవడం లేదండి. కాకపోతే ధాత్రి గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. తను చాలా సిన్సియర్, నిక్కచ్చి మనిషి. తన మనస్తత్వం గురించి నాకు బాగా తెలుసు. తన ఆడపడుచు జీవితం అన్యాయమైపోతుంటే చూసి భరించలేక భర్తని కూడా చూడకుండా నరికి చంపి జైలుకెళ్ళింది. తన ఆడపడుచు కోసం తన జీవితాన్ని బలిపెట్టింది. చాలా మంచి మనసండి. ఒకళ్ళ కోసం ప్రాణం పెడుతుందే తప్ప అనవసరంగా ఎవరి ప్రాణం తీయాలనుకోదు. మీరిక ఆ విషయం గురించి ఆలోచించకండి.
తన గురించి నాకు బాగా తెలుసు. తనకున్న జాలి గుణం, దయాగుణం మరెవరికీ ఉండవు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? తన మూలంగా మీకు ఆఫీసులో ఎటువంటి ఇబ్బంది రాదు. నాది పూచి కష్టపడి పనిచేసే మనస్తత్వం. మీరు తనకి ఉద్యోగం ఇచ్చాక ఆ విషయం మీకే తెలుస్తుంది. నాకు తెలిసి తనెప్పుడు ఏ తప్పు చేయలేదు, ఇప్పుడు కూడా చేయదు. ఆఫీసులో కూడా చాలా జాగ్రత్తగా పనిచేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. సరే, నీకంత నమ్మకం ఉంటే నేనెలా కాదంటాను? అయితే తనకు ఉద్యోగం ఇస్తారు కదా? ఆఫీస్లో పర్చేస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. ఈ మధ్య ఆ పోస్ట్లో ఉన్న మనిషి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. కావాలంటే ఆ పని చేయొచ్చు. తను ఏ పనైనా చేస్తుందండి. రోజంతా ఇంట్లో ఉండలేకే ఈ ఉద్యోగం చేస్తానని నన్ను అడిగింది. ఏ పోస్ట్ అయినా పర్వాలేదు, చేసేస్తుంది. అది సిన్సియర్గా చేస్తుంది. సరే, అది చూద్దాం. నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి అలాగే చేద్దాం. ఆవిడ్ని వాళ్ళొకసారి ఆఫీస్కి రమ్మని చెప్పు. అలాగే, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. నా మాటకి గౌరవం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎస్ కమిన్. ఓ నువ్వా? రారా. ఎంతవరకు వచ్చింది నేను అప్పగించిన పని? క్లైమాక్స్కి వచ్చేసినట్టే. మీరు చెప్పింది తూచా తప్పకుండా చేస్తున్నాను. ఆవిడ గారి రోగం కుదిరింది. నోరెత్తకుండా చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతోంది. తల పొగరు, విసురు అన్నీ తగ్గిపోయాయి. ఉసూరుమంటూ ఓ మూలన పడేడుస్తోంది. వెరీ గుడ్. మరి ఆవిడ చేత నిజాలన్నీ ఎప్పుడు చెప్పించబోతున్నావు? అతి త్వరలోనే. ఆ విషయం గురించి మీతో మాట్లాడాలనే ఇలా వచ్చాను. అన్ని రకాలుగా హింసలు పెట్టాను. ఆ మనిషి పూర్తిగా డేలా పడిపోయింది. ఇక మనం అనుకున్నట్టుగా ఆఖరి దెబ్బ బలంగా కొడితే చాలు. చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటుంది, నిజాలన్నింటినీ బయట పెడుతుంది. వెరీ గుడ్. నేను కూడా ఆ బాలకృష్ణ పని పట్టబోతున్నాను. నేను ఆ పని పూర్తి చేసే సమయానికి నువ్వు అక్కడ రత్నమాల చేత అన్ని నిజాలు చెప్పిస్తే బాలకృష్ణ, సుధీర్లు నా దారికి వచ్చేస్తారు. చేసిన తప్పుని తెలుసుకుంటారు. సమత కోసం వెతుక్కుంటూ మా ఇంటికి వస్తారు. తప్పైపోయిందని లెంపలేసుకుని మరీ సమతని తిరిగి తమ ఇంటికి తీసుకెళ్తారు. ఆ రోజు దగ్గరలో పడింది. మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుందిలేండి. మిమ్మల్ని ఒకసారి కలిసి మీరు అంటే కథని క్లైమాక్స్ వైపు నడిపిద్దామని ఇక్కడికి వచ్చాను. నేను వారం రోజుల్లోగా బాలకృష్ణ పైన ఎదురుదాడి చేస్తాను. అతని వ్యూహాన్ని తిప్పి కొడతాను. దాంతో బాగా డీలా పడిపోతాడు. అదే సమయంలో ఇంటి దగ్గర రత్నమాల అన్ని నిజాల్ని బయట పెడితే బాగుంటుంది. అవునండి, నిజమే. నువ్వు వెళ్ళి నీ పనిలో ఉండు. నేను ఇక్కడ బాలకృష్ణ పని పట్టగానే నీకు కబురు చేస్తాను. అదే రోజు నువ్వు అక్కడ రత్నమాల చేత అన్ని నిజాలు చెప్పించు. అలాగేనండి. రత్నమాలతో ఆ నిజాలు ఎలా చెప్పించాలో నేను ఇంతకు ముందే చెప్పాను, గుర్తుంది కదా? అయ్యయ్యో, బాగా గుర్తుందండి. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. గుడ్. బాలకృష్ణ పని పూర్తవగానే నేను నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ఈలోగా గ్యాప్ లేకుండా ఆ రత్నమాలను ఏడిపిస్తూనే ఉండు, సరేనా? అలాగే. అసలు ఆ మనిషిని ఊపిరి పీల్చుకోనివ్వను. ఇదంతా రత్నమాలే కొని తెచ్చుకుంది. తను చేసిన తప్పుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. ఎవరూ తప్పించలేరు. అంతే కదండి. మరి ఎవరు చేసిన పాపం వాళ్ళనే పట్టి పీడిస్తుందని ఊరికినే అంటారా? నీకు డబ్బేమన్నా అవసరమా? అబ్బే, ఇప్పుడేం అక్కర్లేదండి. అవన్నీ పని పూర్తయ్యాక మాట్లాడుకుందాం. సరే అయితే వస్తానండి. మంచిది. కథ క్లైమాక్స్కి వచ్చేస్తోంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగేనండి. నేను మొదటి నుంచి మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే వచ్చాను. ఎవరికీ ఏ అనుమానం రానివ్వలేదు. ఇక ముందు కూడా రాదు. సరే, ఇక నువ్వు వెళ్ళు. వస్తానండి. హలో, నువ్వు ఒకసారి ఇట్రా. ఎస్, లోపలికి రా.
బాలకృష్ణ గారు ఫ్రూట్ జ్యూసెస్లో వాడిన ప్రిజర్వేటివ్ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆ విషయం గురించి పత్రికలకు తెలియజేసి ఆయన బండారం బయట పెడతానని నేను అప్పట్లో ఆయన్ని బెదిరించాను. నీకు ఆ విషయం గుర్తుందా? గుర్తుంది సార్. అప్పట్లో ఆ విషయాన్ని వదిలిపెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ దాని గురించే మాట్లాడి బాలకృష్ణని నా దారికి తీసుకురావాలనుకుంటున్నాను. కానీ ఏంటి, ఏదో చెప్పాలనుకుని ఆగిపోయావు? సారీ సార్, ఏం లేదు. మీరు ఎప్పటికైనా ఆ విషయం లేవనెత్తుతారన్న భయంతోనో ఏమో ఆయన ఆ యూనిట్ని మూసేశారు. అలాగా? అవును సార్. ముందు టెంపరీగా ప్రొడక్షన్ ఆపుతున్నానని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వేరే పేరుతో అదే ప్రోడక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. చాలా తెలివిగా రిస్క్ తప్పించుకున్నారు. అలాగా? నాకు తెలీదు. అయినా అదెలా సాధ్యం? మనం జాగ్రత్తగా వెతికి పట్టుకోగలిగితే ఏవైనా లూప్ హోల్స్ దొరకచ్చు కదా. లేదు సార్, నేను దాని గురించి ఆల్రెడీ ఆరా తీశాను. ఆయన చాలా తెలివిగా మేనేజ్ చేశారు. ఇప్పుడు ఆ విషయం గురించి మనం ఆయన్ని బ్లాక్మెయిల్ చేయలేం. అలాగా? అవును సార్. ఓకే, ఏం పర్వాలేదు. ఒక దారి మూసుకుంటే మరో 10 దారులు తెరుచుకుంటాయి. మరేదైనా మార్గం దొరుకుతుందేమో వెతుకుతాను. ఎలాగైనా ఆ బాలకృష్ణని దెబ్బతీస్తాను. టిట్ ఫర్ టాట్గా అతని మార్గంలోనే వెళ్ళి నా దారికి వచ్చేలా చేస్తాను. రండి మేడం. మేడం, ఇదే మీ క్యాబిన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వర్క్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏమాత్రం మొహమాట పడకుండా నన్ను పిలవండి. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే, థ్యాంక్ యూ. మీ కింద పనిచేసే వాళ్ళందరినీ మీకు పరిచయం చేశాను కదా. మీకేమన్నా అనుమానాలు వస్తే వాళ్ళని కూడా పిలిచి మాట్లాడొచ్చు. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. అలాగే, థ్యాంక్ యూ. నేను వస్తాను మేడం, నాకు వేరే పని ఉంది. అలాగే. హలో, మే ఐ కమ్ ఇన్? ఏంటి అలా చూస్తున్నారు? లోపలికి రమ్మనైనా చెప్పరా? రండి, ప్లీజ్ కమ్ ఇన్. ఆ మాట అన్నారు, బాగుంది. మీరు ఈ ఆఫీస్లో కొత్తగా అపాయింట్ అయిన పర్చేజ్ ఎగ్జిక్యూటివ్ అట కదా? ఇప్పుడే తెలుసుకున్నాను. అవునండి, నా పేరు ధాత్రి. గ్లాడ్ టు మీట్ యూ. నేనెవరో చెప్పాలి కదా. నా పేరు మాలతీదేవి.
ఐసి. నమస్కారం అండి, కూర్చోండి. థ్యాంక్స్. మీ వాలకం చూసి కూర్చోమని చెప్పరేమో అనుకున్నాను. పర్వాలేదు. మీ గురించి మీరు చెప్పుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? అసలు నేనెవరిని ఇక్కడికి ఇలా వచ్చి అడగటానికనా? అలా అని కాదు. మీరు కాదంటున్నా మీ మొహమే చెప్తోందిలేండి. హహ, అయినా మీరు అలా అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే పాపం మీకు నా గురించి తెలీదు కదా. నేను హనుమంతరావుకి బాగా తెలుసు. చనువుగా హను అని పిలుస్తూ ఉంటాను. మేమంతా బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్మి. అలాగా? అవును. హను ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎప్పుడు రెగ్యులర్ గా మీట్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక పార్టీ హంగామా. వాళ్ళింటికి మేము వెళ్ళడమో, మా ఇంటికి వాళ్ళు రావడమో క్షణం తీరుకుండదనుకోండి. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానా? అబ్బే, అదేం లేదండి. నేనేం చెప్పినా చేసినా దాని వెనుక రీజన్ ఉండి తీరుతుంది. మా ఫ్యామిలీస్ ఎంత క్లోజో మీరు అర్థం చేసుకోవడానికి నేను ఇదంతా చెప్తున్నాను. మా ఫ్యామిలీస్ చాలా క్లోజ్ కాబట్టి ఈ ఆఫీస్ కూడా నాది అని చెప్పొచ్చు. అందుకే ఇక్కడ జరుగుతున్న విషయాలన్నిటి గురించి నేను పట్టించుకుంటూ ఉంటాను. పర్చేస్ ఎగ్జిక్యూటివ్గా కొత్తగా మీరు రిక్రూట్ అయ్యారని తెలిసి జస్ట్ క్యాజువల్గా మీట్ అవుదామని వచ్చాను. ఇప్పుడైనా మీ వివరాలు నేను తెలుసుకోవచ్చా? నాకు ఆ హక్కు ఉందనుకుంటాను. భలే వాళ్లే, మీకు హక్కు లేదని కాదు. మరైతే చెప్పండి. చెప్పుకునేంత గొప్ప చరిత్ర కాదండి నాది. వాట్? అలాగా? మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఈ పోస్ట్లో ఎలా పెట్టాడు హనుమంతరావు? దిస్ ఇస్ టూ మచ్. నేను తనతో మాట్లాడతాను. ఏంటి భయపడ్డారా? జస్ట్ సరదాగా మిమ్మల్ని టీస్ చేయడానికి అలా చెప్పాను. నాకు ప్రాక్టికల్ జోక్స్ అంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన పర్చేస్ ఎగ్జిక్యూటివ్ కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా తక్కువ. అందుకే అతను ఉద్యోగం ఊడిపోయింది. నేను ఇన్ని మాటలు చెప్తుంటే మీరు దేనికి జవాబు ఇవ్వరేంటి? అవునులేండి, మీకు అసలే ఈ ఆఫీస్ కొత్త. పైగా ఈ ఆఫీస్లో నా పవర్స్ ఏంటో తెలుసుకున్నాక మీకు నోటి వెంట మాట ఎలా వస్తుంది? ఎనీవే, నేను మీతో ఓ ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి. చెప్పండి. ఏం లేదు, ఇంతకు ముందే చెప్పాను కదా, హను ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజ్. మాకు బిజినెస్ డీలింగ్స్ కూడా చాలానే ఉన్నాయి. హను వాళ్ళు సిటీ అవుట్స్కర్ట్స్లో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు కదా. ఆ కలప కాంట్రాక్ట్ మాకే ఇప్పించాలి. ఎప్పుడు మాకే వస్తుంది, ఇప్పుడు కూడా మాకే దక్కాలి. మీ కంపెనీ క్వాలిఫై అయితే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటే తప్పకుండా ఆ కాంట్రాక్ట్ మీకే దక్కుతుంది. అన్నీ బాగుంటే ఇంకా మీరిపించేదేంటి? మేము తయారు చేసే వుడ్ వరల్డ్లోనే నెంబర్ 1. మేము వుడ్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కూడా. మామూలుగా అయితే ఇండియన్ కంపెనీస్కి మేము వుడ్ సప్లై చేయం. కాకపోతే చెప్పాను కదా, హను ఫ్యామిలీ మాకు చాలా క్లోజ్. అందుకే ఈ ఒక్క కంపెనీకి మాత్రం ఎప్పుడు సప్లై చేస్తూ ఉంటాం. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ కాబట్టి ధర కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. అయినా ఎప్పట్లాగానే ఇప్పుడు కూడా ఈ కాంట్రాక్ట్ మాకే దక్కాలి. ఏంటా చూపులు? మీ కష్టం నేనే ఉంచుకోనులే. మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తాను. అందాక అడ్వాన్స్గా ఈ అమౌంట్ ఉంచండి. ఏంటి అలా చూస్తున్నారు? ఎంతుందనా? రెగ్యులర్గా ఇచ్చే అంతే. మీ అవసరాలు ఆశల గురించి నాకు తెలుసు, నా పని గురించి మీకు తెలుసు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇంకెందుకు ఆలోచిస్తారు? తీసుకోండి. మీరు ఊహించే దానికన్నా ఇంకా ఎక్కువే ఉంది అమౌంట్.